గాయస్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, అంటే మా పాత ఇల్లు కాడి నుంచి వెళ్ళిపోతున్నాం, మేము కొత్త ఇట్లా పోతున్నాం. సో గాయస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నాకు చాలా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ బ్రదర్స్ ఇక్కడ పోరాళ్ళతో అందరితో చాలా చాలా మిక్స్ అయిపోతున్నాం. మా ఇల్లు కూడా పాత ఇల్లు కూడా చూపిపోతున్నాం. సో గాయస్ ఇక్కడికి వెళ్ళిపోతుంటే నాకు కొత్తింట్లో పోయినాక చెప్తా ఆడికి. సరేనా గాయస్, ఇప్పుడు మా ఏరియా ఎట్లున్నది ఎలా ఉన్నది మొత్తం చూపిపోతున్నాం. గాయస్ ఇదే మా గల్లీ, అంటే ఇది మా ఇల్లు దారి గల్లీ గాయస్. ఇది చూసిరా గాయస్, ఇప్పుడు చూస్తే మా ఏరియా ఇది మొత్తం. ఇది నేను ఇక్కడ తిరిగిన, ఇక్కడ ఒక కార్ పక్కన అయితే మా అట్ట నేను ఎప్పుడు అన్న కూర్చున్నటోని. సో గాయస్ ఇది మా ఏరియా అయ్యన్న గారు అంటారు రా బాబు. చూడండి గాయస్ మా గల్లీకి పైనకి ఎక్కి మా ఇల్లు ఇదే గాయస్. చూస్తున్నారా గాయస్, అది మా ఇల్లు. ఇది మా గల్లీ మొత్తం చూడండి గాయస్. మా గల్లీకి ఇంజిన్ పైన దాకా ఉన్నది. ఇది ఎక్కాలంటే చాలా ఇంపత్తి పడతారు, చాలా మంది ఎక్కలేరు. ఊసోళ్ళలో అయితే ఎక్కడం అయితే చాలా కష్టమవుతుంది ఇక్కడ. సో గాయస్ మనం కొత్తింట్లోకి వెళ్దాం. గాయస్ ఇప్పుడే ఇంటికాడికి వస్తున్నాం. అబ్బా ఏమన్నా గాలి వస్తుందా గాయస్, నెక్స్ట్ లెవెల్ ఉంది గాలి అయితే. గాయస్ ఇంట్లోకి వెళ్దాం. చూడండి గాయస్ బయట ఉన్నాడు, ఇంటి బయట అయ్యాడు గాయస్. గాలి ఎంత ఇంటికి వస్తుంది, గాలి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ గాలి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడంతా జంగల్గా ఇక్కడంతా చెట్లు బాగుంది. గాయస్ మనం కూడా ఇంట్లోకి వెళ్దాం. సో గాయస్ ఇప్పుడే ఇంట్లోకి వచ్చినాం. అంటే ఇది కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ గాయస్. సో ఈ ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బాగా ఈక్వైరింగ్ గట్టిగా వస్తారు, అంటే ఉండమంటారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందరు ఉండాలి, ఉండకపోతే క్యాన్సిల్ చేసేస్తామని. ఇది ఆల్ గాయస్, ఇది సెల్ఫ్లు. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఆల్రెడీ నేను ఇల్లు అన్ని వీడియోలు తీసినా కదా, సామాన్లు కూడా అన్నీ పెట్టేసినాం. ఇక ఇప్పటి నుంచి ఇక్కడనే ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు బాగా ఎంక్వైరింగ్ అయితే వస్తారు. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాల్సిందే, ఇక్కడ ఉండకపోతే క్యాన్సిల్ చేసేస్తారు. అంటే రెంట్కి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు, అమ్మే ఛాన్స్ కూడా లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాల్సిందే, ఉండకపోతే మీ కర్మ. సో గాయస్ ఇట్లయితే సిచ్యువేషను, అందుకే మేము ఇక్కడనే ఉంటున్నాం. గట్టి అంటే గట్టిగా ఉంటుంది ఈక్వైరింగ్ అయితే. వారానికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వారానికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇట్లయితే సిచ్యువేషన్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గాయస్, 2 years అవుతుంది కదా. సో అందుకే ఇట్లా గట్టిగా ఉంటుంది. ఏం చేద్దాం, దోస్తులు అయ్యన్న గారు దోస్తులు కలుస్తాం, అప్పుడప్పుడు కలుస్తా. తమ్ముళ్ళు బ్రదర్స్ అందరికీ కలుస్తా అప్పుడప్పుడు. సో మిస్ గాయస్, మిస్ అలా కలుద్దాం. రైట్.